తాజా అంశం చూస్తున్నాం. నెల్లూరు జిల్లా సమీక్షా మండలి సమావేశంలో వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు గందరగోళం సృష్టించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఫారూక్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సమక్షంలో 18 అంశాలపై చర్చ జరిపేందుకు సిద్ధం కాగా ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు రగడ సృష్టించారు. ఇరిగేషన్ సమస్యలపై చర్చ జరపాలని ఇన్ఛార్జి మంత్రి ఫారూక్ కోరగా ఒంగోలు స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుడు తూమాటి మాధవరావు మాత్రం కరేడు భూముల అంశాన్ని ప్రస్తావించారు. గౌరవ డిఆర్సి దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారికి, అయితే కరేడు విషయంలో గ్రామ సభలు నిర్వహించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని మంత్రులు చెప్పినా వినకుండా మాధవరావు వారితో వాదనకు దిగారు. దీంతో నెల్లూరు డిఆర్సీ సమావేశంలో కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. మాధవరావు ఉద్దేశపూర్వకంగానే సభలో గందరగోళం సృష్టిస్తున్నారని, అజెండాపై చర్చలు సాగనివ్వకుండా అడ్డుపడటం సరికాదని మంత్రి అనడంతో ఆయన సమావేశాన్ని బాయ్కాట్ చేశారు. పోవాలని కాదు, అక్కడ సబ్జెక్టు ఇందాకేమన్నారు, ఇండస్ట్రీస్ దాంట్లో వద్దన్నారు కదా, ఇండస్ట్రీస్ గురించి మాట్లాడారు సార్. ఇండస్ట్రీస్ తీసుకొచ్చాం, పోర్ట్ తీసుకొచ్చింది మేమే సార్. మాట్లాడకుండా అడ్డుకుంటే మేము ఎప్పుడు చేయగలిగితే మాకు వేరే వేదికలు కూడా ఉన్నాయి సార్. అసెంబ్లీలో మేము అటెండ్ సార్. ఇంకొకటి ఇప్పుడు 20,000 ఎకరాలకి కలెక్టర్ గారు సమాధానం చెప్పట్లేదు. 20,000 ఎకరాలు ఎక్కడ తీసుకుంటారో సమాధానం చెప్పట్లేదు. మేము కూడా చెప్తా ఉన్నాం సార్. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పొచ్చు, కలెక్టర్ గారు చెప్పొచ్చు. మా నియోజకవర్గాన్ని కాపాడడానికి 2 ఉన్నారు సార్. ఒకరు మాల్యాత లక్ష్మీనరసింహ పైన ఉన్నాడు, కింద సింగరాకొండ దగ్గర కరేడు ఆనుకోని లక్ష్మీనరసింహ ఉన్నాడు. మీరు ప్రజల అభిప్రాయాల మేరకు ముందుకెళ్తే వెళ్ళండి, లేదు ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా వెళ్తానంటే మేమందరం కూడా ప్రజల తరపు నిలబడతాం. మా లక్ష్మీనరసింహ సాగులే మా నియోజకవర్గాన్ని కాపాడుకుంటారు. జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉంటే వాళ్ళ మీద 50,000 ఎకరాలు 20,000 ఎకరాలు మా మీద పడ్డాయండి సార్. ఈ కరెంట్ కాదు. మీరు అలా చేయకపోతే దయచేసి మా అసెంబ్లీలోనే వేరే వేదికల మీద కరెంట్ కాదు సార్, కరెంట్ కాదు సార్. మధ్యలో మా సబ్జెక్ట్ పెట్టండి, ఇరిగేషన్ సబ్జెక్ట్ ఉంటే మాట్లాడండి, వద్దం లేదు కదా. ఇరిగేషన్ లేనప్పుడు మీరు మంత్రి గారు చాలా మంది మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడాలి. పుణ్యాలని ఏపీ పరిశ్రమ పోయింది. రైతులను కాపాడాలని మాట్లాడతారు మీరు. వల్ల ఈ ప్రాంతంలో జమాయిలు రైతులు కాపాడాలని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏపీ చూసి భయపడిపోయారు. అర్థం చేసుకో. 220 నుంచి 10,000 జమాలు చూస్తే భయపడిపోతున్నారు. పరిశ్రమలు మమ్మల్ని చూస్తే వస్తు రావడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు. సబ్జెక్ట్ అగ్రికల్చర్ మాట్లాడుతున్నాం. ఆయన కూడా మాధవ వరకు నుంచి అగ్రికల్చర్ గురించి మాట్లాడండి. ఆయన ల్యాండ్ ఎక్విజిషన్ అది దానికి సంబంధం లేదు. ఆయన ఇంటెన్షన్గా ఏదో మనుషులు పెట్టుకుని ఏదో సభను డిస్టర్బ్ చేయాలా, బీడీఆర్సీ డిస్టర్బ్ చేయాలని ఉద్దేశంతో వీళ్ళు వచ్చారు. దానికి ఏదో అడిగాడు, కలెక్టర్ ప్రమాణం చేశాను. ఆ సబ్జెక్ట్ అయిపోయింది. మళ్ళా దాన్ని నేను చేయడం శాసనసభ తెచ్చుకోవడం మాట్లాడడం, ప్రభుత్వాన్ని మాట్లాడడం, సభ గౌరవం, సభ మర్యాద కూడా మనం బీడీఆర్సీ బీడీ పెట్టుకుని అభివృద్ధి కార్యక్రమం చర్చించడానికి ఏర్పాటు చేసుకున్నాం. చాలా సబ్జెక్ట్ ఉన్నాయి మాట్లాడండి. కారణంగా కాబట్టి కలెక్టర్ గారు సమాధానం చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ అగ్రికల్చర్ మనం ఇరిగేషన్ గురించి మాట్లాడదాం. ఈ వర్షాకాలం వచ్చింది చెప్పారు. ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లా చరిత్రలో కూడా లేదు. 5,40,000 ఎకరాలకు రబీకి ఈసారి పంట నెల్లూరు జిల్లా ఇస్తా ఉంటే దాని గురించి ఇక్కడ ఇష్యూ డైవర్ట్ చేయడానికి ఆయన ఏదో సమస్యను తీసుకురావడం. సమస్య మాట్లాడడం చెప్పాము. ఇండస్ట్రీ మాట్లాడడం కూర్చోండి. ఆయన లేదు, ఆయన చెప్పింది మాట్లాడాలంటే సభ గౌరవం మీద సభ ఎందుకు ఉండేది, ఇందుకు మనం ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి మరి విస్మరించి ఈరోజు సభ గౌరవాన్ని
గౌరవ ప్రతిష్టలు కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందరూ కూడా ఇక్కడ సీనియర్లు దేవుడు జూనియర్లు కాదు. రామనారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా సభను గౌరవంగా మనం నడుపుకుంటామనేది నేను ముఖ్యంగా కోరుకుంటూ, మరి ఇరిగేషన్ గురించి ఒక సమస్య ఉంది. ఆ ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్న సబ్జెక్ట్ చాలా సీరియస్ సబ్జెక్ట్ ఇది. ఫర్టిలైజర్ గురించి అడిగారు అంటారు, అది పర్టికులర్గా అడిగారు. ఫర్టిలైజర్ రైతుల కన్నా మించిన సైన్సిస్ట్ ఎవరు లేడు. మొత్తం ఎల్లగొట్టారు కంపెనీలన్నీ గురించి కంపెనీలు ఏం జరిగిందో జీవో చూపిస్తాం. ఆయన సబ్జెక్ట్ ఇవ్వలేదు కదా మీకు, మీరు ఎందుకు అనవసరంగా మాట్లాడతారు? సబ్జెక్ట్ మీకు ఇవ్వలేదు కదా, సబ్జెక్ట్ ఇరిగేషన్ మీద మాట్లాడుతున్నారు. ఇరిగేషన్ మీద మంత్రి గారు చెప్తున్నారు, మీరు ఎందుకు మధ్యలో మాట్లాడతారు? ఇరిగేషన్ మీద మాట్లాడుతున్నా ఏ కాదు పద్ధతి లేదా? ఇదేం బిఆర్సీ సమాజం అనుకున్నారా, మార్కెట్ అనుకున్నారా? రైట్ ఉంది, రైట్ ఉంది, క్రమ పద్ధతిలో ఉంటే రైట్ ఉంది. మీరు మన డిఆర్సీ చైర్మన్ ఏ విధంగా నడిపితే ఆ విధంగా పోయినాం. అంతేగాని మీ మాదిరి రకమతంగా ఎట్టంటే మాట్లాడాల. ఏం మాట్లాడతావా నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? నీకు లేదు, అవకాశం లేదు. మాట్లాడేటప్పుడు టైం ఇస్తారు, కూర్చోండి. మాట్లాడడానికి లేదు. ఎవరు మీకు ఇప్పుడు వాళ్ళు మాట్లాడే ఎమ్మెల్యేలు ఉన్నారు, మాట్లాడతామంటున్నారు. మాట్లాడాలంటే బయటికి వెళ్ళండి. సభకి 243 సంవత్సరాల నుంచి డిఆర్సీ చూస్తున్నా. ఏ అధికారంలో ఉన్న, ఏ పార్టీ అధికారంలో ఉండేవాడు, ఎవరు ప్రతిపక్షంలో ఉండేవాడు, డిఆర్సీ చైర్మన్ మాట ఇక్కడ ఫైనల్. డిఆర్సీ చైర్మన్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో మనం కూడా అదే నిర్ణయం ప్రకారం నడిచాం. అనేక మంది అనేక సందర్భాల్లో వాదోపవాదాలు వస్తాయి, బాధలు వస్తాయి. అయినా కూడా ప్రజల కోసం మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి తప్ప సభా గౌరవాన్ని, సభా మర్యాదని మనం వదిలేసి ఎట్లంటే అట్లా మాట్లాడతాం. మేము చేసిన రైటు, మేము చెప్పేదే మీరు వినాలా? ఇది సరైన పద్ధతి కాదు. దయచేసి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది, దయచేసి గౌరవ సభ్యులు అందరికి కూడా నేను మనవి చేశాను, సంప్రదాయం ప్రకారం నడుద్దాం. దీనికి ఒక చైర్మన్ గారు ఉన్నారు, వారు అజెండా ప్రిపేర్ చేశారు. అజెండా వచ్చిన దాంట్లో ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి ప్రాధాన్యత క్రమంలో రెండవ పంట దాదాపు 5,40,000 ఎకరాలకి రెండవ పంట ఇచ్చాం. దానికి సంబంధించిన వివరాలతోటి వ్యవసాయ శాఖ అధికారులు, తద్వారా దానికి వచ్చేటువంటి నీటి పారుదల, ఇవన్నీ కూడా ఒకటి ఇవాళ ఈ జిల్లా రైతాంగం యొక్క సమస్య. ఆ సమస్యల్ని మాట్లాడడానికి మొదలుపెట్టి సమస్యలను వదిలేసి పక్కదారి బట్టి మళ్ళీ మమ్మల్ని మాట్లాడినవరా అని అంటే మేము